ఎన్నికల్లో ఫైట్ చేయడం గెలవడం తన రక్తంలోనే ఉందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎమ్మెల్యే అనర్హత కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని, స్పీకర్ దగ్గర కూడా అనర్హత పిటిషన్ పెండింగ్లో ఉందన్నారు. రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని, ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారన్నారు దానం నాగేందర్. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. రేపు 8-9వ తారీఖు నాడు గ్లోబల్ సమ్మిట్తో పాటు రైజింగ్ తెలంగాణ సంబంధించినటువంటి మరి ఎన్నో అంశాలని అక్కడ ప్రస్తావించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి రైజింగ్ తెలంగాణ అంటే ఎలా ఉంటుందో చెప్పాలని, ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే మరి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించితేనే ఈ రాష్ట్రము సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి అలాగా మనం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లి 3 ట్రిలియన్ కు చేర్చే విధంగా అందరూ సహకరించి